శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2026, 27 ఈ 2 సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఏ మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ నెలలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నెలలో మంచి శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ నెలలో ఏ పని చేయొచ్చు, ఏ నెలలో ఏ పని చేయకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ 2026 సంవత్సరానికి చాలా ప్రాధాన్యత ఉంది. మీనరాశి అధిపతి అయినటువంటి గురుగ్రహం ఈ 2026 సంవత్సరంలో మిథునంలో, కర్కాటకంలో, సింహంలో ఒకే సంవత్సరంలో 3 రాసుల్లో వక్రించి కానీ అతిచార రీత్యా కానీ 3 రాసుల్లో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఇక్కడ శని రాహుకేతువులు ఇచ్చేటువంటి దుష్ప్రభావాలని సైతం ఓవర్టేక్ చేస్తూ, అంటే అధిగమిస్తూ, ఆ గ్రహాల యొక్క దుష్ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తూ, కుదిరితే నల్లిఫై చేస్తూ కూడా కొన్ని నెలల్లో మీనరాశి వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. వీటితో పాటుకు ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ 2026 సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమైనటువంటి పరాభవ నామ సంవత్సరానికి రాజు గురుడు అవుతాడు. అంటే మీ రాశ్యాధిపతే రాజు అవుతున్నాడు. అలాగే గురుడు 3 రాశుల్లో సంచరించడం, వీటి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి అనేక రకాలైనటువంటి విస్తృతమైన ప్రభావాలు ఉంటాయి. సహజ శుభగ్రహమైనటువంటి గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో ఈ 2 సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళు చూస్తారు. ఇక ముఖ్యంగా ఇప్పుడు మీనరాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే, మీనరాశి వాళ్ళకి గురుడు ఈ 3 రాశుల్లో సంచరిస్తూ కొన్ని నెలల్లో ఏలినాటి శని ప్రభావాన్ని కూడా తోసేసి మీకు రాజయోగం ఇస్తాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీనరాశి అంటే మనకు తెలుసు, పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ నక్షత్రాలు కూడా కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాబోయేటువంటి వీడియోస్లో మన వాయిస్ ఆఫ్ వేసంలో ఏ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ నెలలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు కూడా డీటెయిల్డ్గా ఇస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఫాలో అవ్వండి. దాంట్లో మీకు ఏ రకమైనటువంటి రెమెడీస్ పాటిస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి, అవి కూడా మీకు ప్రతి నెల మిస్ కాకుండా ఇవ్వడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇకపోతే మీనరాశి వారికి 2026 సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు ఈ 5 నెలల కాలంలో గురుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఈ 5 నెలల కాలం వీళ్ళకి సహజంగానే జన్మరాశిలో శని ఉన్నాడు గనక కొంచెం ఈ 5 నెలల కాలం కొంత పరీక్షాకాలం అని చెప్పచ్చు. ఏ విషయాలు ఇబ్బంది పడతారంటే, మీకు సహజంగానే ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, పరోపకారం చేయాలనేటువంటి మంచి మనస్తత్వం ఉంటుంది, మీకున్నది మొత్తం త్యాగ బుద్ధి ఉంటుంది. అంటే త్యాగం చేసి కుదిరితే ఎదుటి వాళ్ళకి 10 మందికి అన్నం పెట్టాలనే మంచి స్వభావం, చాలా మంచి స్వభావాలు ఉంటాయి మీకు. కానీ అంత మంచి పరిస్థితుల్లో కూడా, అంత మంచి స్వభావం ఉన్నా కూడా ఈ 5 నెలల్లో గృహ సంబంధమైన ఛిద్రాలు, అంటే ఇంటికి సంబంధించి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు సంబంధించి కొంత మానసిక ఆందోళన, ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అలాగే మీనరాశిలో కొద్దిమందికి ఎలర్జీస్, అంటే స్కిన్ ఎలర్జీస్, రెస్పిరేటరీ ఎలర్జీస్, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ 40 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ దాటినటువంటి వాళ్ళకి ఈ బీపీలు, షుగర్లు కంట్రోల్ లేకుండా పోవటం, అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, సంతానపరంగా కొన్ని చిక్కులు, కొన్ని సంతానపరమైనటువంటి సమస్యలు కొన్ని తీరకపోవటం, ఎలా తీర్చాలో తెలియకపోవటం, మీ మేధస్సుకి అందకపోవటం, ఇటువంటి అనేక ఇబ్బందులు ఈ 2026 సంవత్సరం జనవరి నుంచి మే వరకు ఉన్నటువంటి టైంలో జరుగుతుంది. ఆ తర్వాత గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు, స్వర్ణ యుగం. ఎక్కడి నుంచి అంటే 2026 జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల కాలం మాత్రం మీనరాశి వాళ్ళు పట్టిదల్లా బంగారమే, ఏం చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి మనకు ఒక సందేహం ఏమొస్తుందంటే, మీనరాశికి వ్యయస్థానంలో రాహువు అత్యంత ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు, అనవసరమైన ఖర్చులు పెట్టిస్తుంటాడు. 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట మీకు తెలియకుండానే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టించి అప్పులు పాలు చేస్తుంటాడు. జన్మరాశిలో ఉండేటువంటి శని మీ మీనరాశి వాళ్ళకి మీకు ఎంత దైవబలం ఉన్నప్పటికీ కూడా శరీర త్రిప్పట, అనారోగ్యం, మానసిక భ్రమ, చిత్త చాంచల్యం, మైండ్ పనిచేయకపోవటం, ఏం చేసినా కూడా శత్రుబాధ పెరిగిపోవటం, శత్రువులు విమర్శించటం, ఎందుకు రూపాయికి పనికిరాని వాడు కూడా మిమ్మల్ని పని కట్టుకుని అవమానించటం,
మీ గురించి చెడుగా చెప్పటం, మంచిని కూడా చెడుగా వక్రీకరించి చూపించటం, ఇటువంటి అనేక సమస్యల్ని శని రాహువులు మీకు ఇస్తూ ఉంటారు. అది ఎప్పటి వరకు అంటే జూన్ నుంచి మే వరకు. దీని తర్వాత ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ప్రవేశిస్తున్నాడో, పరాభవన సంవత్సరానికి రాజైన గురుడు ప్రవేశిస్తున్నాడో, ఈ 5 నెలల కాలం అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 నెలల కాలం దాదాపుగా రాజ్య సమానత లభిస్తుంది. అంటే రాజుతో సమానంగా ఉంటారు. మీరు ఏం చేసినా మీకు తిరుగుండదు, మీ మాటకి ఎదురుండదు, ప్రమోషన్స్ వస్తాయి, సంతానపరమైన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో తప్పనిసరిగా శుభవార్తలు వింటారు. పురుష సంతానం యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడతారు. అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహంతో మీరు ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. అంటే మీరు ఏ దేవతనైతే సందర్శించాలనుకుంటారో వాళ్ళని సందర్శించగలుగుతారు. ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి కాస్త ఉపాసన, దైవబలం ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధ్యానంలో కానీ వాళ్ళ పూజలో కానీ ఇష్టదేవత దర్శనం ఈ 5 నెలల్లో కలిగి తీరుతుంది. అలాగే స్వర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు తెలియకుండానే మంచి లగ్జరీ ఐటమ్స్, సువర్ణాభరణాలు ఇవన్నీ కొనుగోలు చేయగలుగుతారు. బంగారం రేట్ ఎంత ఉంటుందో గతంలో చెప్పాం, అంతకు మించి ఉంటుంది కూడా, ఉన్నా సరే మీరు చేయగలుగుతారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీనరాశి వాళ్ళకి 5 నెలల కాలంలో తప్పనిసరిగా ఉంటాయి. ఇక ఆ తర్వాత మనం గమనిస్తే 2026 నవంబర్, డిసెంబర్ నెలల్లో కర్కాటకం నుంచి గురుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు మరల మీకు ఆరోగ్య విషయాల్లో కానీ, డబ్బు విషయంలో కానీ కొంత అనవసరమైనటువంటి రుణాలు చేయిస్తాడు. ఇది ఎలా చేయిస్తాడంటే దీంట్లో కూడా ఒక చిన్న గమ్మత్తు ఉంది. ఇక్కడ మీకు గురువు కేతువుతో కలవటం కానీ, లేదా గురుకేతువుల యొక్క స్థితిలో కానీ, జన్మరాశిలో ఉన్న శని స్థితి వల్ల కానీ చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు ముఖ్యంగా మీకు చుట్టుపక్కల ఉండేటువంటి స్నేహితులు అనబడేటువంటి వాళ్ళు కానీ, మీరు నమ్మినటువంటి వాళ్ళు కానీ మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తి అనవసరమైనటువంటి నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నీకు తిరుగులేదు, నువ్వు ఏం చేసినా సరే సూపర్ హిట్ అని చెప్పి అనవసరమైన విషయాల్లో పెట్టుబడి పెట్టించటం, స్టాక్ మార్కెట్లో లాసులు వచ్చేట్లు చేయటం, స్పెక్యులేషన్స్లో దెబ్బతీయటం. కనుక ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఈ 2026 సంవత్సరంలో. కనుక ఈ నెలల్లో మాత్రం పొరపాటును కూడా ఈ స్పెక్యులేషన్ జోలికి పోవద్దు. మరి ముఖ్యంగా ఈ లాటరీలు, స్పెక్యులేషన్స్, క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ కూడా వీటి జోలికి పోవద్దు. వీటిలో మీరు చాలా నష్టపోతారు ఈ సంవత్సరం. కాబట్టి పొరపాటును కూడా పోవద్దు. ఒకవేళ ఏదైనా పెట్టుబడి రూపంలో పెట్టాలనుకున్నా, స్టాక్స్ రూపంలో పెట్టాలనుకున్నా జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే పెట్టండి. మిగతా 7 నెలలు మీరు పెట్టకూడదు. ఇక ఆ తర్వాత 2027 సంవత్సరం వచ్చిందనుకోండి, అక్కడి నుంచి 2027 జనవరి నుంచి మళ్ళీ జూన్ వరకు ఉన్నటువంటి ఈ 6 నెలల కాలం మాత్రం మళ్ళీ స్వర్ణయుగం మీకు స్టార్ట్ కాబోతుంది. అంటే గురుడు మరలా కర్కాటక రాశిలో ప్రవేశించడం, సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో మీకు దాదాపు 11 నెలల కాలం మీకు మంచి రాజయోగం అనేటువంటిది వస్తుంది. చాలామంది మీకు చెప్తుంటారు ఏలినాటి శని ఉంది, చాలా ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లము, ప్రమాదం, అవన్నీ కూడా తోసి రాజని గురుడు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. నేను చెప్పిన ఈ బ్యాడ్ పీరియడ్లో మాత్రం కొంచెం దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించటం, గురుచరిత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయ వజ్ర కవచాన్ని చదువుకోవడం, ఇటువంటివి చేసుకుని గురుబలం పెంచుకోండి. మనం 2019 నుంచి ప్రతి వీడియోలో చెప్తున్నాం, గురుబలం పెంచుకోండి. గురుబలం పెంచుకోవడం అంటే స్వర్ణాభరణాలు ధరించటం, దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించడం, ఇటువంటివన్నీ చేస్తూ వెళ్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆత్మవిశ్వాసం పరంగా మంచి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు. కనుక నేను చెప్పినట్టు మరలా ప్రతి నక్షత్రానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చెప్తాను. మన ఛానల్లో షార్ట్స్లో చెప్పడం జరుగుతుంది. వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో కొంచెం ఫాలో అవ్వండి. కానీ ఇవి చేస్తూ నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మీనరాశి వాళ్ళు అనేటువంటి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.